అమ్మీ పెళ్ళయ్యేలోపు కొంచెం అక్కల దగ్గరికి వెళ్ళి ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలేంటో నేర్చుకో అమ్మీ, లేదంటే మాకు మాట వస్తుంది. అసలే మీ లాయర్కి ముక్కు మీద కోపం. ఏడ్చాడు నాన్న, ఎక్కువ మాట్లాడాడంటే ఆయన లాయర్ గా పెట్టుకుని ఆయన మీద కేసు వేసేస్తా. షాక్ అయింది, చాలు తినండి. ఈ టైంలో ఎవరమ్మీ? ఏమన్నా కొత్త నెంబర్. ఎవరైతే మాట్లాడమ్మీ? హలో, హాయ్. ఏంటి రమణమ్మ? సారీ, రాంగ్ నెంబర్. ఎవరు రమణమ్మ కావాలంట? అంతేనా? లేకపోతే కాబోయే లాయర్ బావ గారికి ఏమైనా నీ నెంబర్ ఇచ్చావా? చిచ్చి, రామరామ, నేనెందుకు నెంబర్ ఇస్తాను? ఆయన అంత ధైర్యం నాకెక్కడుంది? నువ్వు నార్మల్స్కొని తిను తిను. రమణమ్మ, నా గొంతు మరీ అంత అసహ్యంగా ఉందా? మళ్ళీ అదే నెంబర్ నాన్న. అదేమిటి పెరుగేసుకోకుండా చేయి కడిగేసుకుంటున్నావు? వద్దమ్మా, కడుపు కడుపు నిండిపోయింది. చాలు చాలు. సార్ పిచ్చి కన్ఫ్యూజన్ లో ఉండుంటాడు. ఎవరు? రావణమ్మా? ఏంటి కట్ చేస్తావు, రాంగ్ నెంబర్ అంటావు, స్విచ్ ఆఫ్ చేస్తావు? ఏమైంది నీకు? ఒకటే టెన్షన్ అయింది. టెన్షన్ ఎందుకు? ఏం చేయను, పక్కన మీ అత్తగారున్నారు, మీ మామగారున్నారు, చిచ్చర్ పెడుగు మరదలు కూడా ఉంది. ఎలా మాట్లాడమంటారు? వాళ్ళకేం పని లేదా? ఎప్పుడు నీ తోకలాగే ఉంటారు. నా తోకలో ఉండడానికి నేనేమైనా బర్రెనా గొర్రెనా? అందరం కలిసి భోజనం చేస్తున్నాం అంతే. సర్లే, ఏంటి అసలు ఫోనే లేదు? అదే నీ ప్లేస్ లో వేరే అమ్మాయి ఉంటే గంటకోసారి ఫోన్ చేసి ఏం తిన్నావు, ఏ కలర్ షర్ట్ వేసుకున్నావు, ఎక్కడున్నావంటూ ఎన్నో ప్రశ్నలు అడిగేది. తమన్నిలా ఇంతకు ముందు ఎవరైనా అమ్మాయి అడిగారా? హే, అప్పుడే అనుమానం మొదలైందా? ఏమో, ప్రభాస్ లాగా గిడ్డం వేసుకొని తిరుగుతుంటే ఏ అమ్మాయి మాత్రం ఊరుకుంటుంది? అంత లేదు గాని, అవును, రేపు మీ అక్క వాళ్ళ మ్యారేజ్ డే ఫంక్షన్ కి వెళుతున్నావా?
అవును, వెళ్ళాలి కదా. మీరు వస్తున్నారా? రావాలా? పిలిచింది కదా, రాకపోతే బాగుండదేమో. నువ్వు రమ్మంటే వస్తా. సరే, నేను పిలుస్తున్నాను, రండి. షూర్. అయితే అక్కడే కలుద్దాం, ఓకేనా? ఓకే. తిన్నారా? లేదు, వచ్చి తినిపిస్తావా? ఆశ దోశ అప్పడం వడ. బాయ్, గుడ్ నైట్. హే కావ్య, ఏంటమ్మా రాంగ్ నెంబర్ రమ్మనమ్మా. ఏం పేల్చా? గన్ అనుకున్నారా? కాదు, జడ పిన్ను. ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉన్నా పిన్ను కింద పడితే గన్ను పేలిన సౌండ్ ఎందుకు వస్తుంది? పేలింది గన్ను కాదండి, బెలూన్. బెలూనా? వస్తే నికృష్టం దానా? అర్ధరాత్రి 12ంటికి బెలూన్ పేల్చాలనే నికృష్ట ఆలోచన నీకెలా వచ్చింది? ఏంటండి మీరు అర్ధరాత్రి 12 గంటల్ని అంత తేలిక తీసిపారేస్తున్నారు? అర్ధరాత్రి 12ంటికే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ అర్ధరాత్రి 12 నుంచే మనకి స్వాతంత్రం రాబోతుంది. ఇవాళ డేట్ ఎంత? మే 28. రేపటి డేట్ ఎంత? మే 29. ఇప్పుడు టైం ఎంత అయింది? అర్ధరాత్రి 12. అంటే డేట్ మారింది. నా ఫేటు మారబోతుందండి. నేను ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నా మే 29 తారీఖు వచ్చేసిందండి. నేను ఈ మే 29 కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాను. స్వతంత్రం మనకు కాదు, నాకు రాబోతుంది. ఇది మన పెళ్లి రోజండి. హ్యాపీ వెడ్డింగ్ డే శ్రీవారు. ఇంకా ఎందుకండి తప్పుకుంటున్నారు? ఇన్నాళ్ళు మీకు మీరు వేసుకున్న సంఖ్యలు పటాపట తెంచుకునే రోజు వచ్చేసిందండి. సంవత్సరం నుంచి నేను దాచుకున్న ఆశలకు రెక్కలొచ్చి టపటపా ఎగిరిపోయే రోజు వచ్చేసిందండి. ఇక నుంచి కవ్వింత, పులకింత, గిలిగింత, కౌగిలింత, చివరికి నేను బాలింత నయ్యేదాకా బ్రేక్ అనేదే ఉండకూడదండి. రండి. ఎక్కడికి? కొంపదీసి నువ్వు అనుకునే ఆ కార్యక్రమానికి అర్ధరాత్రి పూట ఏర్పాటు చేసావా ఏంటి? నీకు వేలపాల లేదే? ఛీ, పోండి. అదంతా కొత్తింట్లోనే అన్నారు కదండి మీరు. ఇప్పుడు ఇంట్లో మనం చాకుతో కేక్ కట్ చేయాలి. కేకా? కేక్ అంటే కేక పెడతారంటండి మీరు. కేకు, చాకు, నాకు, మీకు. అక్క, నందు, జేజవ్వ, అమ్మ అందరూ వెయిట్ చేస్తున్నారండి. పదండి పదండి, రండి.
రమ్మని బంగారం లాంటి నిద్ర పాడు చేశారు. దాన్ని కోసేది ఎప్పుడు, నా మొహం తగిలేసేది ఎప్పుడు? మేమంతా తలుముక్క తిన్నాక మిగిలిందంతా నీ మొహాన్ని కొడతానులేవే, గోడకి పిడకలు కొట్టినట్టు. హ్యాపీ వెడ్డింగ్ డే. ఏరా నిద్ర మొత్తం ఇంకా వదలలేదా? ఇవాళ మా వెడ్డింగ్ డే కూడా. నన్ను విషయం ఏంట్రా? అసలు నా గొంతు కోసిందే నువ్వురా. ఇప్పుడు కేక్ కోయటానికి రెడీ అయిపోయావా రాస్కెల్? నా కేక్ కోయి, పీడా పోతుంది. నువ్వు మీనాక్షి ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి. ఇది నువ్వు చేసిన పెళ్లిరా. నేనింత సంతోషంగా ఉండడానికి కారణమైన నువ్వు వరుదిని జీవితాంతం సుఖంగా సంతోషంగా కలిసి ఉండాలి. అక్క హ్యాపీ వెడ్డింగ్ డే. సేమ్ టు యు వరు. నువ్వు పార్థు ఎప్పటికీ ఇలాగే సుఖంగా సంతోషంగా ఉండాలి. కేక్ కట్ చేద్దామా? ఇందాకటి నుంచి నేను అదే ఒత్తుకుంటున్నాను. నా మాట ఎవరైనా వింటేగా. అత్తయ్య రండి. ఇలా రండి. ఏమండి అక్క? ఈ పెళ్లి రోజుతో నా జీవితమే మారబోతుంది. ఈ పెళ్లి రోజుతో నా జీవితమే మారబోతుంది. మీరు నేను ఒకే ఇంట్లో కలిసి వేరు కాపురానికి వెళ్ళబోతున్నామని గుర్తొస్తేనే ఎంతో థ్రిల్లింగ్గా ఉందండి. ఇక నుంచి నువ్వు నీ ఇంట్లో, నేను నా ఇంట్లో. ఈ ఆలోచన వస్తేనే నాకు గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. అత్తయ్య, ఒకరికొకరు గోరు ముద్దలు తినిపించుకుంటున్నట్టు గోరు ముక్కలు బాగానే తినిపించుకుంటున్నారు. ఇందాకటి నుంచి నేను కప్పలా నోరు తెరుచుకుని చాలా సేపటి చూస్తున్నాను. ఒక్కరూ పట్టించుకోరే. ఊరికే నేను తమాషాకు చేశానే. ఇదిగో తీసుకోవే చేసావా, పండగ చేసుకో. ఇక వెళ్ళి పడుకోండి. పొద్దున్నే నలుగురు కలిసి గుడికెళ్ళి అర్చన చేయించుకోండి. అలాగే అత్తయ్య. రండి. అత్తయ్య చాలు చాలు. బాగానే సింగారించుకుని బయలుదేరేరే. ఎక్కడికో? టెంకాయ తీసుకుని నెత్తి మీద కొట్టడానికే ముసల్దానా. కళ్ళకి చెత్వారం వచ్చిందా? గుడికి వెళ్తున్నాం కనబడ్డంలే. ఆ ముక్క టెంకాయ కొట్టినట్టు కాకుండా ప్రసాదం పెట్టినట్టు చెప్పి చావచ్చుగా సన్నాసి. బావే ముసల్దానా. అమ్మమ్మ నువ్వు ఊరుకో.
వెళ్ళిరండి. మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య. మమ్మల్ని కూడా అత్తయ్య. మీరిలాగే కళకళ్ళాడుతూ సుఖంగా సంతోషంగా గడపాలి. లేమ్మా. నువ్వు నమస్కారం చేసుకోరా. అమ్మ ఏదంటే జరిగిపోతుంది. వేరు కాపురం పెట్టమంది, పెట్టబోతున్నావు. మ్యారేజ్ డే ఫంక్షన్ జరపాలంది, జరుపుకోబోతున్నావు. గుడికి వెళ్ళమంది, వెళ్తున్నావు. సుఖంగా సంతోషంగా ఉండాలని దీవించింది, ఖచ్చితంగా ఉంటాం. అదేరా నా భయం. నేను ఒక్కడనే సుఖంగా ఉండాలి. మేం విడిపోయి ఎవరికి వాళ్ళు విడివిడిగా బతకాలి. మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి. రండి. నీ పెళ్లి పెటాకులు కావాలి. నీకిదే ఆఖరి పెళ్లి రోజు కావాలి. నువ్వు నా కొడుకుని వదిలిపోవాలి. కలకాలం పసుపు కుంకుమలతో చల్లగా ఉండు. ఈ దరిద్రాన్ని వదిలించుకొని తిరిగొచ్చి నేను చూసే గొప్పింటి సంబంధం చేసుకుని నా పేరు నిలబెట్టు. సుఖంగా సంతోషంగా ఉండు పార్దు. నేను కోరుకుంటుంది అదే అమ్మా. ఇక్కడ గాంధీని చూసిన ఓ పండు ముసలిది కూడా ఉంది. 5 పుష్కరాలు, 7 దశాబ్దాలు, 3 తరాలు చూసిన అనుభవంతో పండిపోయిన మీ జేజమ్మ మీ ఎదురుగా ఉంది. నా కాళ్ళకు కూడా నమస్కారం చేసుకుని నా దివ్యాశీస్సులు తీసుకుని తరించండి. పాచిమోహంతో నువ్వేం ఆశీర్వదిస్తావే? ఎల్మా అంగడక. తప్పండి, అలా మాట్లాడకూడదు. వరుదిని, మీనాక్షి, మీ జేజవ్వ ఆశీస్సులు కూడా తీసుకోండి. అలాగే అత్తయ్య, రండి. మా రాజారావు నీ కడుపున పుట్టి నీ ముక్కు పట్టి ఆడించుగాక. సరిగ్గా దీవించు. ఈ మెంటలోడు నోరు కంట్రోల్ చేసి నాకు కాస్త మనశ్శాంతి ప్రసాదించు తల్లి. నువ్వు మారవే. పార్దు, రా పెద్దమి. ఈ ముసల్దేం ఫిట్టింగ్ పెడుతుందో. పదండి. లవకుశ సినిమా చూసి తెగ ముచ్చట పడిపోయింది మీ ఆవిడ. సీత గీతే నీ తలరాతగా మారి లవకుశలకు జన్మనిత్తోగాక. నాదేముంది జజవ్వ, అంతా మా ఆయన చేతుల్లోనే ఉంది.